worship Him. I don't have to keep telling you worship, worship, worship. If you're really grateful, you would worship. నీ హృదయంలో నిజంగా కృతజ్ఞత ఉంటే నోరు తెరిచి స్తుతిస్తారండి, మౌనంగా కాదు, మనసు లోపల కాదు, నోరు తెరిచి. ఎక్కడ నోరు తెరిచి చూడండి, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఎలా నింపుతాడో చూడండి. నోరు తెరిచి చూడండి, ఆయన సన్నిధి మీ పైన ఎలాగ దిగి వస్తుందో చూడండి. నోరు తెరిచి ఆయన మహిమపరిచి చూడండి, ఆయన కార్యాలు మీ జీవితంలో ఇప్పుడు జరుగుతాం ఎలా ఉంటుందో చూడండి. If you can open your mouth, God is ready to touch you. దేవా, నీవు పరిశుద్ధుడివయ్యా. దేవా, నువ్వు ఘనుడివే ప్రభా, నీవు బలవంతుడివయ్యా. అభిషక్తుడైన దేవా, నన్ను అభిషేకించయ్యా. నీ ఆత్మ ద్వారా నీ కార్యం నా జీవితంలో జరిగించు ప్రభా. ఊహించరా నీ కార్యంలో జరిగించే దేవుడివి, బలమైన కార్యంలో జరిగించే దేవుడివి, బలవంతుడు నీవు మాత్రమేనయ్యా. ఎక్కడ ఆయన సహాయాన్ని వేడుకోదమ్మా. ఈరోజు నీ పరిస్థితుల్లో ఏంటి దేవుడు చేయవలసిన సహాయం ఏంటి, దేవుడు చూపించవలసిన కృప ఏంటి, దేవుడు ఇవ్వవలసిన జయం ఏంటి, ఏ విషయంలో క్రీస్తు నీ జీవితంలో కార్యం చేయాలండి. ఇందుకు కొరకు చెప్పండి, ప్రభా నా జీవితంలో ఈ కార్యం చేయ, నిన్ను మహిమపరుస్తానయ్యా. నా కుటుంబాన్ని కట్టయ్యా, నేను నా ఇంటి వారి యెహోవానే సేవిస్తాము ప్రభా. దేవా, నా జీవితంలో నీ బలమైన హస్తాన్ని నుంచి నాకు కావాల్సిన స్వస్థత దయచేయి. నీ సాక్షికి నేను బ్రతుకుతానయ్యా. ఐ విల్ టెస్టిఫై యువర్ వండర్స్, యువర్ హీలింగ్ పవర్, యువర్ రిజరెక్షన్ పవర్. నా జీవితంలో కార్యం చేయ్యా. అడగండి, మనస్ఫూర్తిగా అడగండి. మనస్ఫూర్తిగా అడుగుతారు, దేవా నాకు బలం దయచేయ్యా. నీవేనయ్యా బలం ఇచ్చే దేవుడివి, నీవే నన్ను అభిషేకించగలిగిన దేవుడివయ్యా. నీ ఆత్మశక్తి నాకు దయచేయ్యా. యథార్థంగా అడగండి, యథార్థంగా అడగండి. యథార్థమైన ప్రార్థనలకి దేవుడు జవాబిస్తాడండి. ఎందుకంటే నువ్వు ప్రేమించే దేవుడివయ్యా. Hosanna.
సమయంలో అలాగే అందరూ లేచి నిలబడదామా? లేచి నిలబడి దేవుడికి జయధ్వనులు చెప్తూ ఆయన మహిమ పరుద్దామా? దేవా, నా జీవితంలో జయించే దేవుడు నీవేనయ్యా. నా జీవితంలో కార్యము చేయగలిగిన దేవుడు నీవేనయ్యా. ఎందుకంటే నా జీవితంలో ఏది ఏమైనా నిన్ను ఆరాధిస్తాను, ఏది ఏమైనా నిన్ను మహిమపరుస్తాను. అది మట్టనమనే, జీవనమనే, అది ఆశీర్వాదం అవనే, అది సమృద్ధమనే, లేకపోతే పోరాటం అవనే, బాధమనే, నష్టమవనే, కష్టమవనే, ఏది ఏమైనాను నిన్ను స్తుతిస్తానయ్యా. నీవు చాలు ప్రభా, నీవు చాలు ప్రభా. నిన్నే గణపరుస్తాను. నువ్వు నా జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు. నువ్వు ఆశ్చర్యకరుడు అయ్యా. నువ్వు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. నువ్వు నిత్య నివాసివి. నువ్వు శక్తి కలిగిన రాజు అయ్యా. ఇదిగోనయ్యా, నిన్నే మహిమపరుస్తున్నాను, నిన్నే ఆరాధిస్తున్నాను. ఎక్కడ నోరు తెరిచి మీరు ఘనంగా దేవుడిని ఒక్కసారి ఆరాధించండి. Let your praises go up. Praise him, praise him, praise him, church. ఆయన ఆరాధించండి. ప్రతి ఒక్కరు మహిమపరచండి, ప్రతి ఒక్కరు ఘనపరచండి, ప్రతి ఒక్కరు మీ స్వరాలు ఎత్తండి, బిగ్గరగా ఆయన ఆరాధించండి. దేవుడు అక్కడ తెలియబడుతున్న స్థుతులు ఎక్కడైతే పైకి వెళ్తా ఉన్నాయో దీవెనలు దిగి వస్తున్నాయంట. ఇఫ్ యూ ప్రైజ్ హిమ్, దేర్ ఇస్ బ్లెస్సింగ్ కమింగ్ అపాన్ యూ. ఆయన దీవెనలు కేవలం మెటీరియల్స్ కాదు, తరాలకి ఆశీర్వాదము. ఆయన రాజ్యానికి మహిమ వచ్చినట్లుగా చేయిస్తాము. దేవుడు ఎన్నో గొప్ప దీవెనలు నీకు అనుగ్రహించాలని దేవుడు ఆశపడుతున్నాడండి. స్తుతించండి. ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్. స్తుతిలో ఉన్న శక్తి, ఆరాధనలో ఉన్న శక్తి మీరు అనుభవించాలి. అద్భుతములు చేయువాడు నీవే, ఆశ్చర్యములు చేయువాడు నీవే. మీ స్వరం చేస్తారా? అద్భుతములు చేయువాడు నీవే. అవును ప్రభువా. ఎక్కడ మీరు అందరూ స్వరం ఎత్తి చెప్పాలి. అద్భుతములు చేయువాడు నీవే. యేసునాథా, నీకు స్తోత్రం అయ్యా. ప్రతి ఒక్కరు స్వరమెత్తి చెప్తామా? అద్భుతములు చేయువాడు. చెప్పేటప్పుడే నమ్మగలుగుతారా? నీ జీవితంలో కావాల్సిన అద్భుతం చేయగలిగిన దేవుడు, ఇప్పుడు నీ జీవితంలో కావాల్సిన అద్భుతం చేయగలిగిన దేవుడు, ఇప్పుడు నీకు కావాల్సిన విడుదల ఇవ్వగలిగిన దేవుడు, నీ జీవితంలో కార్యం చేయగలిగిన దేవుడు. నమ్మండి. ఇదిగో ప్రభు, అడుగుతున్న ప్రతి ఒక్కరు, ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరు, విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో నజరేయుడైన యేసు నామములో అద్భుత కార్యములు జరుగునిగా కాని ప్రకటిస్తున్నాను. భగవంతుడైనా దేవునికే యుగయుగముల వరకు, పరిశుద్ధుడైన దేవునికి, ఎక్కడ పరమేశ్వర అందరూ చెప్తామా? స్వరమెత్తి చెప్తామా? పరిశుద్ధుడైన దేవునికే స్తోత్రం చెల్లును. మనస్ఫూర్తిగా యుగ యుగముల వరకు దేవునికే స్తోత్రములు చెల్లును. హోసన్నా, హోసన్నా, హోసన్నా. రక్షక, మమ్మల్ని రక్షించయ్యా. ఈ పాపం దేవుడి లోక
మమ్మల్ని అందరినీ రక్షించయ్యా, శరీర క్రియల్ని నశింపజేయ్యా. ఈ సమయంలో మీరు దేవుని అడగాలి, ప్రభా నా జీవితంలో ఈ విషయంలో జయము దయచేయ. ఏంటి మీ జీవితంలో కావాల్సిన జయం ఏంటి అడగండి, దేవుడిని అడగండి. ఈ సమయంలో మీరు అడగండి, ఏ రీతిగా దేవుడు మిమ్మల్ని ముట్టాలి, ఏ రీతిగా దేవుడు మిమ్మల్ని దర్శించాలి అడగండి, దేవుడిని అడగండి. ఓపెన్ యువర్ మౌత్ అండ్ టెల్ లార్డ్ దిస్ ఇస్ మై నీడ్. మీ ప్రార్థన భారాలు తెలియజేయండి. ఈ సమయంలో మీ ప్రార్థన భారాలు తెలియజేయండి. ఈ సమయంలో మీ విజ్ఞాపన దేవుడు తెలియజేయండి. సెలెవ్ యువర్ నీడ్. ఈ సమయంలో మీరు ప్రార్థనకి దేవుడు జవాబిచ్చే దేవుడు నమ్మండి. బిలీవ్. ఈ సమయంలో మీరు ప్రార్థన చేస్తే దేవుడు జవాబిచ్చే దేవుడు. ఏంటి మీ అవసరం ఏంటి తెలియజేయండి. మీ కుటుంబం కట్టబడాలా, దేవుడిని అడగండి. మీ భర్త మారలేదు, దేవుని రక్షణ కార్యం జరగాల, అడగండి, దేవుడిని అడగండి. మీ బిడ్డలు రక్షించబడాలా, దేవుడిని అడగండి. మీ హృదయంలో దేవుని ఆత్మకార్యం జరగాల, దేవుడిని అడగండి. పునరుద్ధరణ శక్తి మీరు అనుభవించాలా, దేవుడిని అడగండి. ఏ రీతిగా దేవుడి కార్యం చూడాలని మీరు ఆశపడుతున్నారు, వేడుకుంటారు, దేవుడిని అడగండి. ఆస్క్ గాడ్, హీ విల్ డూ. ఆయన అడిగితే నిశ్చయంగా కార్యం చేసే దేవుడు. ఆయన సన్నిధిలో ఉన్నామంటే మనం అడగండి. మీరు అడిగినవి మీరు పొందుకున్నారు, మీరు నమ్మినట్లయితే మీకు నిశ్చయంగా అనుగ్రహించబడుతుంది. అడగండి. చెప్పండి, ప్రభా నా జీవితంలో కార్యం చేస్తాను, నేను మహిమపరుస్తానయ్యా. నా జీవితంలో కార్యం చేస్తాను, నీకు ఘనత తీసుకొస్తానయ్యా. నా జీవితంలో కార్యం జరిగిస్తాను, నీ నామాన్ని హెచ్చిస్తాను ప్రభా. ప్రతి ఒక్కరు మీ చేతుల పైకెత్తి అలాగే స్తుతించండి. మీ చేతుల పైకెత్తి స్తుతించండి. ఈ స్థలం అంతా స్తుతితో నింపబడాలి. ప్రైజ్ 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 ద బిగ్గెస్ట్ ప్రైజ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. స్తుతుల పైకి వెళ్ళాలి, ఇంకా బిగ్గరగా స్తుతుల పైకి వెళ్ళాలి. స్తుతించండి, బిగ్గరగా స్తుతించండి. ఏ మాత్రం శక్తి లోపం లేకుండా దేవుని ఆరాధించాలండి. శక్తి లోపం లేకుండా దేవుని ఆరాధించాలి. స్తుతులపైన ఆసీనుడు నీ పైన దిగి వస్తున్నాడు, జాగ్రత్త. పరిశుద్ధులైన దేవుడు నిన్ను ముడుతున్నాడు, జాగ్రత్త. సమర్పించుకోండి, దేవుడి చేతిలో సమర్పించుకోండి. నన్ను వాడుకోయ్యా, గాడిదను వాడుకున్నట్టు నన్ను వాడుకోయ్యా. నా జీవితాన్ని వాడుకో ప్రభా. నా స్థితిగతులు ఎరిగిన దేవుడివి, నన్ను వాడుకో ప్రభా. దేవ నా జీవితంలో నీ కార్యం జరిగించు ప్రభా. నా జీవితంలో నీ బలం అనుగ్రహించు ప్రభా. నన్ను తాకు, నన్ను ముట్టు, నన్ను దర్శించు. నీ రక్తంతో నన్ను కడుగు ప్రభా, నన్ను కడిగయ్యా. ప్రకటన గ్రంథంలో చూస్తాము, పెద్దలేమి దూతలేమి ప్రతి ఒక్కరేమి ఆయనని మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆయన ముందు సాష్టాంగ నమస్కారం చేసి ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఉన్నారు. వధించబడిన గొర్రెపిల్ల యోగ్యుడు, ఘనుడు. ఆయనకే మహిమ, నిరంతరము మహిమ. ఎక్కడ మనస్ఫూర్తిగా చెప్తామా? మహిమా గణత కృతజ్ఞత స్తుతులు యుగ యుగములకు నీకే ప్రభు. ఎక్కడ మనస్ఫూర్తిగా స్వరమెత్తి
మీరు గ్రహించుకుంటున్నారా? గ్రహించుకుంటూ చెప్తామా? దేవా నీకే స్తుతులు ప్రభా, నీకే ఘనత ప్రభా, యుగ యుగములకు నీకేనయ్యా. రాత్రి లేదు, పగలు లేదు, కంటిన్యూస్ ప్రైజ్. 5 నిమిషాలకి వచ్చిపోతారేమో. మనస్ఫూర్తిగా స్థుతించండి. Give all that you have. చివరిసారిగా మీరు స్వరమెత్తి మీ చేతులు పైకెత్తి ఎక్కడ మీ కంఠ స్వరాన్ని ఎత్తి చెప్తామా? మహిమా ఘనత. దేవా నీకు వందనాలు ప్రభా, నీకు స్తుతులు స్తోత్రములయ్యా. నిన్నే గణపరుస్తున్నాము రాజా, నిన్నే హెచ్చిస్తున్నాము రాజా. మా దేవుడు నీవే, మా రాజు నీవే, సర్వాధికారివి నీవే. నీకు సాటి ఎవరు లేరు, నీ పోలి వంటి వారు ఎవరు లేరు. ప్రేమించే దేవా, కరుణించే దేవా, క్షమించే దేవా, ఈరోజు మా కొరకు బలియాగముగా, బలిపశువుగా ఈ లోకంలోకి వచ్చి దీనుడిగా, పరిపూర్ణుడిగా, పరిశుద్ధుడిగా, యోగ్యుడిగా బ్రతికి దేవా మా స్థితిగతులు ఎరిగిన దేవుడు, మా బంధకాల నుండి మమ్మల్ని విడిపిస్తానికి, మరణ ఛాయల నుండి మమ్మల్ని విడిపిస్తానికి, పాపపు ఊబుల నుండి మమ్మల్ని విడిపిస్తానికి నీ రక్తాన్ని మా కొరకు చిందించిన యేసయ్యా నీకు వందనములయ్యా. నిన్ను నువ్వు రిక్తునిగా చేసుకున్నావయ్యా. మమ్మల్ని యోగ్యులుగా చేస్తానికి, నీ బిడ్డలుగా మారుస్తానికి, పరలోక రాజ్యపు వారసులుగా మారుస్తానికి నీవు ఇచ్చిన గొప్ప ధన్యత బట్టి వందనాలు, దీవెన బట్టి వందనాలు, సహాయం బట్టి వందనాలు, నెమ్మదిని బట్టి వందనాలు, నువ్వు నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. నీ బలమైన హస్తముతో ఇక్కడ ఉన్న మమ్మల్ని అందరినీ బలపరచయ్యా. నీ బలమైన హస్తంతో ఇక్కడున్న ప్రతి ఒక్కరిని లేవనెత్తయ్యా. నీ బలమైన హస్తంతో మమ్మల్ని అందరినీ ముట్టు ప్రభువా. దేవా జీవితంలో ఏ పరిస్థితుల్లో ఉన్నా నిన్ను స్తుతించే జీవితం మాకు దయచేయి. ఏ పరిస్థితులైనా అది ఆనందకరమైన దినములు ఉన్నాయి, దుఃఖకరమైన దినములు ఉన్నాయి, ఏదేమైనా నా విమోచకుడు సజీవుడు, నా దేవుడు ఘనుడు, నా దేవుడు బలవంతుడు. నీ యందు ధైర్యం తెచ్చుకున్న వారిగా మమ్మల్ని చేయి ప్రభా. అంజూరపు చెట్టు ఫలించకపోయినాను, ద్రాక్ష చెట్టు కొమ్మలు ఫలించకపోయినాను, ఏది ఏమైనానో నీ యందు మాత్రము మేము అతిశయించి ఆనందించేవారిగా ఇక్కడ ఉన్న మా అందరిని చేయి ప్రభా. మాకు భయము లేదు, మాకు దిగులు లేదు. మాకు ఈరోజు విజయశీలుడైన దేవుడు ఉన్నాడు, జయశీలుడైన దేవుడు ఉన్నాడు. సర్వము మా కొరకు త్యాగం చేసి తన ప్రాణాన్ని అర్పించి మా కొరకు పునరుద్ధానుడైన జీవము కలిగిన దేవుడు ఉన్నాడన్న నిశ్చయిత ధైర్యం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచే ప్రభా. పరమ తండ్రి, నీ తలంపులు గొప్పవి, నీ ఉద్దేశములు గొప్పవి, నీ కార్యములు ఘనమైనవి. దేవా నీకు సాటి ఎవరు లేరయ్యా. ఎల్ ఎలియాన్ నీ చిత్తమే, సర్వోన్నతులైన దేవా నీ చిత్తమే ఇక్కడ ఉన్న మా అందరి జీవితంలో జరిగించు. ప్రతి కుటుంబాన్ని కట్టయ్యా, ప్రతి కుటుంబంలో మేలు జరిగించయ్యా. ఈ ఆలయంలో అడుగుపెట్టిన, ఈ లైవ్లో వీక్షిస్తున్న, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిలో నీ ఆత్మ కార్యం జరిగించయ్యా. ఇక్కడికి వచ్చిన ఎవరు వచ్చిన స్థితిలోకి వెళ్ళకూడదు, వారి భారములంతా ఇక్కడే విడబడాలి. నీ సన్నిధిలో తొలగిపోవాలి ప్రభా. నీ సన్నిధిలో శాంతి పొందుకోవాలయ్యా, నీ సన్నిధిలో ధైర్యము పొందుకోవాలయ్యా. నీ సన్నిధిలో అయ్యా వారు మనసు తృప్తిపరచబడాలి, ఆదరించబడాలి. దేవా మా కన్నీరు చూస్తున్న దేవుడివి, మా బాధలు ఎరుగున్న దేవుడివి, మేము ఏడుస్తూ ఉంటే మా బాధలు ఏకమించే దేవుడివి అయ్యా. నీకు చేతకాక కాదు, కానీ నీ బిడ్డలమైన మేము
అయ్యా మా నొప్పిలో, మా వేదనలో, బాధలు ఉన్నదప్పుడు మమ్మల్ని అర్థం చేసుకుని మమ్మల్ని ప్రేమించిన దేవుడు నువ్వు, ప్రేమిస్తున్న దేవుడు నువ్వు. దేవా, నీ ప్రేమ ఎంతో గొప్పదయ్యా. నిన్ను ఎరుగుతానికి ముందే మేము ఇంక నువ్వు పాపులుగా ఉన్నదప్పుడే యేసయ్య నువ్వు మా కొరకు మరణించావయ్యా. పరమ తండ్రి, నీ ప్రియ కుమారుడు మా కొరకు బలిగా ఇచ్చావయ్యా. ఇంకా ఈ లోకము నీ ప్రేమను గ్రహిస్తానికి ముందే, నీ ప్రియ కుమారుడిని నువ్వు బలి ఇస్తానికి గ్రహించుకోవడానికి ముందే దేవా నువ్వు మమ్మల్ని ప్రేమించావు. కాబట్టి మా అంధకార పరిస్థితుల్లో, మా చేతకాని పరిస్థితుల్లో, మా అజ్ఞాన పరిస్థితుల్లో మేము ఇంకా ఉన్నదప్పుడే మేము రక్షించబడటానికి, మేము వెలుగులోకి వస్తానికి, మా బ్రతుకుల్ని మార్చుకుంటానికి, నిన్ను గుర్తెరుగుతానికి, సృష్టికర్తని ఎరగగలుగుతానికి నువ్వు ఇచ్చిన భాగ్యము బట్టి వందనాలు. ఈరోజు ఇక్కడ ఉన్నవారు ఏదేమైనా నిన్ను ఎరిగిన వారు ఎంత ధన్యులు ప్రభా. ఆ ధన్యత కలిగిన వారికి ఇక్కడ నుండి తిరిగి వెళ్ళాలయ్యా. ఈరోజు నీ సన్నిధిలో నిన్ను ఆరాధించిన ఏ ఒక్కరి జీవితం వ్యర్థంగా పోకూడదు ప్రభా. నిన్ను గణపరిచిన ప్రతి ఒక్కరి జీవితంలో నజరేయుడైన యేసు నామములో ఆశీర్వదించబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. వారు ఫలించాలయ్యా. కేవలం ఆకులు కాదయ్యా, ఫలం ఉండాలయ్యా. నువ్వు మాలో చూసినప్పుడు కేవలం సాకుల బ్రతుకు మాకు వద్దు ప్రభా. ఫలించే జీవితము దయచేయి. ఆత్మ ఫలము ఫలించువారుగా, నీ నామాన్ని మహిమపరచువారుగా, ఈ అంచదనంలో మా వెలుగును ప్రకాశింపజేసేవారుగా మమ్మల్ని చేయి ప్రభా. దేవ, బాధలు ఉన్నవారిని ఆదరించి, అనారోగ్యంలో ఉన్నవారిని స్వస్థపరచు, చేతకాని పరిస్థితుల్లో ఉన్న వారికి సహాయం దయచేయి, కుమిలిపోతున్న వారిని లేవనెత్తు, ఓటంలో ఉన్న వారికి జయము దయచేయి, పోరాడుతున్న ప్రతి ఒక్కరికి శక్తినిచ్చి నడిపించు, నీ బిడ్డలు చేస్తున్న ప్రతి పనిలో జయము దయచేయి, నీ బిడ్డలు వెళ్తున్న ప్రతి చోటుకి నీ సన్నిధిని వేడుకోవాలి, వారు చేయబడుతున్న ప్రతి పని దీవించబడునుగా కానీ యేసు నామములో ఆశీర్వదిస్తున్నాం. దేవ, ఇదిగోనయ్యా నీ కుటుంబాల్లో, నీ బిడ్డల కుటుంబాల్లో శాంతి సమాధానాలు దయచేయి, విడుదల దయచేయి, నెమ్మది దయచేయి. మా సమాధానాలను పాడు చేస్తున్నా, మా కుటుంబ ఐక్యతలను పాడు చేస్తున్నా, మా ఆలయంలో అపవాది దాడి చేస్తున్న ప్రతి అపవాది ప్రభావములని నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే ఎదిరిస్తున్నామని ప్రకటిస్తున్నాము. దేవా, నీకు సమర్పించుకున్న అపవాదిని ఎదిరిస్తే వాడు మా ఎదురు నుండి పారిపోతాడన్నావయ్యా. ఇప్పుడే ప్రతి అపవాది శక్తులు లైవ్ అయిపోనుగా అక్కడ ఆజ్ఞాపిస్తున్నాం యేసు నామములో. నీ ధైర్యం, నీ శాంతి, నీ నెమ్మది, నీ స్వస్థత, నీ దీవెన అందరి జీవితంలో దయచేయి. పునరుద్ధానపు శక్తి ఉన్న పరిశుద్ధాత్మదేవ, క్రీస్తుని మృతుల్లోండి లేపిన పరిశుద్ధాత్మదేవ, ఇదిగోనయ్యా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో పనిచేయి, ప్రతి ఒక్కరి జీవితాల్లో పనిచేయి, ప్రతి ఒక్కరిని దర్శించమని అడుగుంటూ నీ తోడిచ్చి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో చివరిగా పాట పాడేటప్పుడు మన కానుకలు సమర్పించుకోదామండి. ఒకేసారి అందరు కలిసి ఆశీర్వాద ప్రార్థనతో మీటింగ్ ముగించుకోబోతున్నాము. లెట్స్ కీప్ ఇట్ గోయింగ్ క్విక్. సమయానికి మీటింగ్ ముగిస్తున్నామండి. దయచేసి పాట పాడేటప్పుడు ప్రతి ఒక్కరు కానుకలు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవుని సమర్పించుకోదాం.